మనిషి తన మేధను సరైన విధంగా ఉపయోగిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కానీ ఆ మేధను కేవలము లెక్కల కోసం, క్యాలిక్యులేషన్స్ కోసం, ఆధిపత్యం కోసం లేదా మోసం చేయటానికి వాడినప్పుడు అది చాలా అసహ్యంగా మారుతుంది. చాలా మటుకు మనుషుల్లో ఉన్న ఇంటెలిజెన్సీ, మేధ అన్నది, జీనియస్ అన్నది ఈ రకంగానే తప్పుదారి పడుతూ ఉంది. చాలామంది మనుషుల కంటే ఉన్నతమైన జంతువులు, ఇంకా ఉన్నతంగా ఉండే జంతువులు ఉన్నాయి. అవి మనుషుల కన్నా ఉన్నతమైనవి. మనము జంతువులంటే మనకన్నా తక్కువ జాతి అనుకుంటాం, కానీ మనుషుల కన్నా ఉన్నతమైన జంతువులను చూస్తాం. వాటిల్లో మనుషుల్లాగా స్వార్థపూరిత లెక్కలు ఉండదు, మోసం చేయాలనే కోరిక, లేకపోతే లాభం కోసం ఆశపడటము, ఇలాంటివి ఏవీ ఉండవు. కొన్ని జంతువులు మనుషుల సాంగత్యం వల్ల ఈ లక్షణాలను అలవర్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ఏ లెక్కలు లేని కదలిక, ఈ ప్రపంచంలోనే మనలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే నిస్వార్థమైన కదలిక, ఏ లెక్కలు లేకుండా, ఏమీ ఆశించకుండా, స్వార్థం అంటూ లేకుండా ఉన్న కదలిక. ఆ చలనం, మనం ఏ పని చేసినా కూడా నిస్వార్థంగా ఉండటము, ప్రతిఫలం ఏది ఆశించకుండా, ఏ లెక్కలు లేకుండా ఆ పని చేయటము. ఇది సైకిక్ కాన్షియస్నెస్ యొక్క అందమైన రూపాల్లో ఒకటి. మనకు సైకిక్ కావాలి, సైకిక్ బీయింగ్ కావాలి కావాలి అనుకుంటున్నాం. సైకిక్ బీయింగ్ని తెలుసుకోవాలి, స్పర్శించాలి అని, అది అవేకన్ కావాలి అనుకుంటున్నాం. ఎప్పుడు అవుతుంది అంటే ఇది ఒక లక్షణం, నిస్వార్థమైన లెక్కలు లేని కదలిక. ఇంకా కాకపోతే మేధ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే తెలివితేటలతో పాటు ఈ అవినీతి, స్వార్థం కూడా పెరుగుతాయి. ఉదాహరణకి ఒక గులాబీ పువ్వు వికసించినప్పుడు అది చాలా సహజంగా, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అందంగా ఉండాలనే ఆనందం కోసం వికసిస్తుంది. నేను అందంగా కనిపించాలి అనే ఆనందం కోసం వికసిస్తుంది స్పాంటేనియస్గా. అది ఎలాంటి లెక్కలు వేయదు. నా అందాన్ని చూసి వీళ్ళు ప్రశంసించాలి, మనుషులు మంచిగా వాసన చూడాలి, నన్ను ఇంట్లో పెట్టుకోవాలి, ఇదంతా కూడా ఏమీ ఆశించదు. దానివలన వచ్చే లాభం కూడా ఏమీ ఉండదు. అది కేవలం జీవించడంలో ఉన్న ఆనందం కోసం వికసిస్తుంది. సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, అంతే. అది జస్ట్ జీవించడంలో ఉన్న ఆనందం కోసం వికసిస్తుంది. కానీ మనిషి విషయానికి వస్తే అరుదైన సందర్భాల్లో తప్ప అతను తన అందము, తెలివితేటల ద్వారా ఏదో ఒక ప్రయోజనం పొందాలనే చూస్తాడు. కాబట్టి సైకిక్ పరంగా చూస్తే, ఫ్రమ్ ద సైకిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, గులాబీ పువ్వు మనిషి కంటే ఎంతో ఉన్నతమైనది. కృతజ్ఞతాపరంగా జంతువులు మనిషి కంటే ఎంతో ఉన్నతమైనది. అలాగే ఈ సైకిక్ పరంగా చూస్తే, ఎందుకంటే స్పాంటేనియస్ బ్లోజమింగ్ అన్నది ఉన్నది ఆ పూలల్లో. మనలో ఆ స్పాంటేనిటీ లేదు, స్పాంటేనిటీని కోల్పోతున్నాం. కాబట్టి మనకన్నా కూడా ఆ గులాబీ పూలే ఉన్నతమైనవి. ఒకవేళ మనిషి పరిణామ క్రమంలో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకొని, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఉన్నత స్థాయికి చేరుకొని గులాబీ పువ్వు ఏ అన్కాన్షియస్ స్టేట్లో స్పాంటేనియస్గా వికసించుకుంటుందో, సహజంగా వికసించుకుంటుందో, అదే స్థితిని మనము చైతన్యంతో చేయగలిగితే, స్పాంటేనియస్గా చేయగలిగితే, ఏదైనా కూడా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా, అప్పుడు అది మరింత అద్భుతంగా ఉంటుంది. మనము అప్పుడు పురోగమిస్తాం. ఎలాంటి లెక్కలు లేకుండా కేవలం జీవించి ఉన్న ఆనందం కోసం గులాబీ పువ్వు ఎలాగైతే వికసిస్తుందో ఆ రకంగా మనము పనిచేయడం. ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం ఇలాంటి గుణం చూస్తాం ఒక్కోసారి. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా తల్లిదండ్రులు, ఆ చుట్టూ ఉన్న వాతావరణము, మనుషుల వలన వాళ్ళకు కూడా స్వార్థపూరిత లెక్కలు వేయటం అన్నది నెమ్మదిగా నేర్చుకుంటారు. ఏదైనా పొందాలనే కోరిక లేదా లాభం కోసం చూసే ఈ స్వభావము, ఏదన్నా పొందాలి, తిరుగు ప్రతిఫలం ఆశించే ఈ స్వభావము ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన విషయాల్లో ఒకటి అంటారు మదర్. ఇది మనుషుల్లో చాలా ఎక్కువగా ఉంది. దైవం కంటే, దైవ ప్రేమ కంటే దేనికి ఎక్కువ విలువ లేదు. అలా లాభం కోసం చూడటము, లెక్కలు చూసే కోరిక, ఇవన్నీ కూడా దైవ ప్రేమ నుంచి మనల్ని దూరం చేస్తుంది. మనకంతా మన భావన ఏమంటే భగవంతుడి కంటే, మదర్ కంటే, భగవంతుని ప్రేమ కంటే ఎక్కువైంది ఏదీ లేదు అని అనుకుంటాం. కానీ ఎప్పుడు అది మనకు మనల్ని దూరం కానియకుండా చేస్తుంది అంటే ఇలా లెక్కలు లేకుండా నిస్వార్థంగా ఉండటం, స్పాంటేనియస్గా ఉండటం. అలా ఉండలేనప్పుడు దానికి మనం దూరం అవుతాం. పుష్పాల ప్రేమ రూపం అంటే వికసించడం. ఇప్పుడు పుష్పాలలో ప్రేమ ఎలా తెలియజేస్తాయి పుష్పాలు అంటే, మనం మనుషులమైతే ఒక చర్య ద్వారా తెలియజేస్తాం. పుష్పాలు ఎలా తెలియజేస్తాయంటే వికసించుకోవడం. ఎంత అద్భుతంగా వికసించుకుంటాయి, దాని ద్వారా ప్రేమను తెలియజేస్తాయి. ఒక గులాబీ సూర్యుని వైపు విచ్చుకోవడాన్ని చూసినప్పుడు అది తన అందాన్ని అర్పించాలనే అవసరంలాగా ఉంటుంది. నా అందాన్ని అర్పించాలి,
ఎవరికో సమర్పించుకోవాలి అనే అవసరం అనిపిస్తుంది. అయితే మనకి దాదాపు అర్థం కాని విషయం. ఎందుకంటే అవి తాము ఏం చేస్తున్నాయి అనేది ఆలోచించవు. గులాబీ పూలకు ఆలోచన ఉండదు. మనిషి మాత్రం తాను చేసే ప్రతి పనిని ఆలోచిస్తాడు. ఎప్పుడూ తనను తాను అనుసంధానించుకుంటాడు. పువ్వులకు అలాంటి చైతన్యం అనేది ఉండదు. ఇది ఒక స్పాంటేనియస్ కదలిక, స్పాంటేనియస్ మూమెంట్. తన గురించి తాను తెలుసుకునే చైతన్యం కాదు. నా గురించి నేను తెలుసుకోవాలి అన్న చైతన్యం ఉండదు. ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక గొప్ప యూనివర్సల్ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యం గుండా పనిచేస్తాయి. ఇంకా వృక్షరాజ్యంలో అంటే వృక్షజాతిలో మొక్కలలో ఈ ప్రేమ చలనం స్పష్టంగా కనిపిస్తుంది. పువ్వుల్లో ఇప్పుడు వికసించుకోవడం ద్వారా ప్రేమను చూపిస్తాయి అన్నాము. మరి మొక్కలు ఎలా చూపిస్తాయి అంటే సూర్యకాంతిని వెలుతురును పొందటంలో. అది ఎలా అంటే ఒక చెట్టు పైకి ఎదుగుతుంది, పైకి పోయే చెట్టు పైకి ఎదుగుతూ ఇంకా 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 సూర్యరశ్మి వైపు ఎదగాలనుకుంటుంది. అది అలా తన ప్రేమను చూపిస్తుంది. ఒక చిన్న చెట్టు దాని పక్కన ఉందంటే దానికన్నా చిన్నది, అది పెద్ద చెట్టులాగా దానికోసం దానిలాగా ఎదగాలని చెప్పి అది కూడా పెరగడం ప్రారంభిస్తుంది. సో ఈ రకంగా మొక్కలు, మనం 2 మొక్కలను పక్కన పక్కనే ఉంచితే అవి 2 వీలైనంత వరకు ఆ కాంతి, సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ దిశను కనుక్కుంటాయి. ఈ రకంగా వాటి ప్రేమ వెల్లడి చేస్తాయి. ఈ పువ్వుల్లో మనం ప్రేమ అందంగా వికసించుకోవడం ద్వారా అని చెప్పుకున్నాము. అలాగే సువాసనలు వెదజల్లడం ద్వారా కూడా పువ్వు ప్రేమను చూపిస్తుంది. జంతువులు అయితే ప్రేమ, ఆకలి, దప్పిక, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్వాధీనం చేసుకోవాలనే అవసరము, సంతానోత్పత్తి, క్లుప్తంగా చెప్పాలంటే ఈ అన్ని కోరికల వెనుక ప్రేమ ఉంటుంది. ప్రేమ అన్నది అక్కడ ఉంది. ఉన్నత శ్రేణుల్లో అంటే ఆడ జంతువు తన పిల్లల పట్ల చూపే ప్రేమ మనకు మనుషుల్లో కూడా అంత ప్రేమ కనిపించదు. మనుషుల్లో తల్లి పిల్లల మీద చూపించే ప్రేమ కన్నా జంతువులు ఆ పిల్లల మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తాయి, స్వార్థం లేని ప్రేమను చూపిస్తాయి. ఇక్కడ మనుషుల్లో మాతృప్రేమ ఉంది, కానీ అది కూడా ఇవాళ రేపు ఎలా అయిపోతుందో మాతృప్రేమ కూడా డిస్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మాతృప్రేమ అనేది యశోదమ్మ ప్రేమ, కుంతి ప్రేమ ఇలా చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అది కూడా నెమ్మది నెమ్మదిగా డిస్టార్ట్ అయిపోయింది. దానికి దీనికి ఉన్న ఏకైక తేడా ఏంటంటే మనుషుల్లో ఆ ప్రేమ తన గురించి తాను చైతన్యంతో ఉంటుంది. జంతువుల్లో అది చైతన్యం లేకపోయినా కూడా ఆ ప్రేమ అది స్వచ్ఛంగా అలాగే ఉంటుంది. కుక్కలు మనుషుల కంటే ఎక్కువ విశ్వాసపాత్రమైనవి అని చెప్పుకున్నాం. ఎందుకంటే విశ్వాసంగా ఉండటం వాటి సహజ స్వభావం. వాటికి ఇలాంటి మానసిక సంక్లిష్టతలు, ఎలాంటి గందరగోళాలు, ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఈ మనుషులు విశ్వాసంగా ఉండకుండా ఉండటానికి, మరి మనం విశ్వాసంగా ఉండకుండా ఉండటానికి నిరోధించేది ఏంటంటే మనలో ఉన్న ఈ మానసిక సంక్లిష్టతలే, ఈ ఆలోచనలే. చాలామంది ఎలా అంటే తాము మోసపోతామేమో అనే భయంతో విశ్వాసంగా ఉండరు. ఎవరి పట్లన్నా విశ్వాసంగా ఉండాలి అంటే మోసపోతామేమో అని భయపడతారు. ఆ భయంతో ఆ విశ్వాసం అనే దీన్ని, ఆ సహజ లక్షణాన్నే పోగొట్టుకుంటాం. వాళ్లతో మనం మోసపోతామేమో అని, దోపిడికి గురవుతామేమో, ఇవన్నీ కూడా మన భయాలు. మన విశ్వాసం వెనుక కూడా పెద్ద అహంకారం ఉంటుంది. అక్కడ ఎప్పుడు తెలుసో తెలియకో ఒక ఇవ్వడము పుచ్చుకోవడం అనే బేరం ఉంటుంది. మనం ఏదో ఎవరికో ఇచ్చాము, మళ్ళీ వాళ్ళు మనకి ఇవ్వాలి, మనం ఇచ్చినందుకు వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఆశిస్తాం. పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మనం అదైతే ప్రతిఫలం అయితే ఆశిస్తాం. కానీ వాళ్ళు అట్లీస్ట్ ఏదైనా ఇవ్వకపోయినా కూడా తిరుగుగా మన పట్ల శ్రద్ధ వహించాలి, మనం చేసింది గుర్తించాలి, ఈ రకంగా అయినా అనుకుంటాం. ఈ సంక్లిష్టతలు ఇవన్నీ కూడా ఏవి కుక్కలో ఉండవు. ఎందుకంటే దాని మనసు చాలా ప్రాథమికమైనది, ఈ ఆలోచనలు లేనిది. మనుషులకున్న ఈ తర్కించే సామర్థ్యము, ఈ తర్కం అన్నది దీంట్లో కుక్కలో ఉండదు. ఆ సామర్థ్యమే, ఈ తర్కించడం అన్నదే మనల్ని మూర్ఖులం చేస్తూ ఉంది. రోజు రోజుకి రీజనింగ్ అన్నది, ఆ రీజనింగ్తోనే మనము మూర్ఖత్వంగా తయారవుతూ ఉన్నాం. మనిషి వెనక్కి తిరిగి వెళ్ళటం కుదరదు. అంటే మనం కుక్కలా అయితే మారలేము, కానీ ఉన్నతమైన మనిషిగా ఎదగాలి. కుక్కలా మారలేము, కానీ ఆ విశ్వాసాన్ని నేర్చుకోవాలి. కుక్క నుంచి, పువ్వు నుంచి ఆ సహజంగా వికసించుకోవడం అన్నదాన్ని నేర్చుకోవాలి. ఆ ఉన్నత స్థాయిలో ఉండే కుక్కకుండే లక్షణంతో ఉండాలి. అది సగం చైతన్యంతో కాకుండా, ఇప్పుడు కుక్కకు మానసిక చైతన్యం ఎక్కువగా ఉండదు, దాని సహజ ప్రేరణ కాబట్టి విశ్వాసం చూపిస్తుంది. కానీ మనకు చైతన్యం ఉంది, పూర్తి చైతన్యం ఉంది, మనసు పూర్తిగా ఉంది, పూర్తి స్థాయిలో ఉంది. ఆ పూర్తి స్థాయిలో ఉన్న మనసుతో విశ్వాసం, కుక్క చూపించే విశ్వాసం, దాన్ని మనం నేర్చుకోవాలి. అది ఎలా ఉండాలి? ఒక దృఢ సంకల్పంతో, చైతన్యంతో ఉండే విశ్వాసమై ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాసం కూడా అహంకారం లేకుండా ఉండాలి. అదే దానికి ప్రతిఫలంగా మనం ఏది అవసరం లేదు, ఏం చేసినా కూడా
ఎందుకంటే మనం చేసేది త్యాగం అని అనుకోకుండా ఏది చేసినా కూడా మనం ప్రేమించడం, ఒకరిని ప్రేమిస్తున్నాము, ప్రేమించడం నా విధి, నా పిల్లల్ని ప్రేమించడం నా విధి అని కాకుండా ప్రేమించాలి. ప్రేమించడం కోసం ప్రేమించాలి, ప్రేమ కోసం ప్రేమిస్తాం అంతే. అలాగే వీళ్ళకు నేను త్యాగం చేస్తున్నాను, పిల్లల కోసం ఏదో చేస్తున్నాము, లేకపోతే మన పేరెంట్స్ కోసం ఏదో చేస్తున్నాము, అది చేయడం నా విధి అని కాకుండా ఆ చేయడంలో పొందే ఆనందం కోసం చేయాలి. ఆ రకంగా చేసినప్పుడు దాంట్లోనే మనకు ఒక బహుమతి లభిస్తుంది. దానికి ప్రతిఫలంగా ఏది అవసరం లేదు, ఆ పని చేయటంలోనే ఆనందం ఉంది అని అనుకోవాలి. కానీ ఇలా కావాలంటే మనం చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి, ఇంకా ఇంకా పైకి ఎదగాలి. మనల్ని అత్యంత అధోగతికి లాగేది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన గురించి మనం ఆలోచించుకోవటం. మనం ఎప్పుడు క్రిందకు పడిపోతామంటే ఎక్కువ మన గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ భావనను వదిలేయాలి. ఎందుకంటే ఒక రకమైన జాలి, మన మీద మనకే జాలి. నేను ఇంత కష్టపడ్డాను, నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు, నాకేదో అయిపోతుంది, నేను పాపం, పాపం నేను. ఇది ఎలా అంటే మనల్ని అగాధంలోకి తోసేస్తుంది, చాలా లోతులోకి తోసేస్తుంది, చాలా క్రింది స్థాయికి. మన చైతన్యం లేకుండానే మనం ఇలా నిరంతరం చేస్తుంటాం. మనకు తెలియకుండానే, కాన్షియస్గా కాకపోయినా కూడా మనకు లోపల ఎక్కడో, ఈ మూలల్లో ఎక్కడో నేను అన్నదాని మీద ఒక జాలి, పాపం, నేను ఇంత కష్టపడుతున్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నేను ఈ స్థితిలో ఉండాల్సిన వాడిని కాదు, ఇంకా ఉన్నతమైన స్థితి కావాలి, నాకు వచ్చి ఉండాల్సింది, ఇంకా ఉన్నతమైన పదవో, ఇంకా డబ్బులో, ఇంకా ఏదో వచ్చి ఉండాల్సింది, పాపం నేను. ఇది ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఫస్ట్ మనల్ని కిందకి లాగేస్తుంది. ఇది లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా మన గురించి మనం జాలి పడటం అనేది ఒక రకమైన పతనం చెందడమే. అది నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, ఇవన్నీ కూడా మనల్ని పతనం వైపుకు తీసుకెళ్ళేది. ఇంకా విశ్వాసంలోని ఆనందాన్ని, స్వీయ త్యాగంలోని ఆనందాన్ని పొందాలంటే మనము వీటన్నింటికి అతీతంగా ఎదగాలి. మనం ఇచ్చేది అవతలి వాళ్ళు స్వీకరించారా, లేదా సరైన ప్రతిస్పందన ఇచ్చారా, సరిగా రెస్పాండ్ అయ్యారా అని అస్సలు ఆలోచించకూడదు. చేసే పనికి ప్రతిఫలంగా దేనిని ఆశించకూడదు. మనం ఏది చేసినా కూడా అవతలి వాళ్ళకి ఆ చేయటంలోని ఆనందం కోసం మనం చేస్తున్నాం అంతే, ఏదో ప్రతిఫలం కోసం మనం చేయటం లేదు. అయితే ఇది ఏదో తపస్సు ద్వారానో త్యాగభావంతో చేసేది కాదు, మన చైతన్యం వల్ల కలిగే ఆనందం కోసం. మన చైతన్యమే దానితో అలా చేస్తుంటే ఆనందాన్ని పొందుతుంది, కాబట్టి ఆనందం కోసం మనం చేస్తున్నాం. ఇది ప్రతి జాతికి ఒక కొన్ని విలక్షణమైన కదలికలు ఉంటాయంటారు మొదలు, ప్రకంపనలు. అంటే మనము మనుషులము ఉదాహరణకి నిటారుగా నడుస్తాము, అదే పిల్లి కానీ కుక్క కానీ 4 కాళ్ళ మీద నడుస్తాయి, మనమైతే 2 కాళ్ళ మీద నిటారుగా నిలబడతాయి. మనం తల పైకి పెట్టి కూర్చుంటాము, వెల్లకిలా పడుకుంటాము. జంతువులను గమనిస్తే అవి ముడుచుకొని పడుకుంటాయి, దాదాపు అన్నీ అలాగే చేస్తాయి. అయితే మదర్ దగ్గర ఒక పిల్లి ఉండేదంట. ఆ రోజుల్లో మదరు నేల మీద పడుకునేవారు, అది ఎప్పుడు దోమతెర లోపలికి దూరి మదర్ పక్కనే పడుకునేది. ఆ పిల్లి ఇతర పిల్లుల్లాగా ముడుచుకొని కాకుండా మనిషిలా తిన్నగా పడుకునేది. అది మదర్ కాళ్ళ పక్కన తన తలను పెట్టి తన 2 ముందు కాళ్ళను వెనక కాళ్ళను తిన్నగా చాపి పడుకునేది. అయితే ఒక రాత్రి మదరు చాలా వింత దృశ్యాన్ని చూశారు. అది మదర్కు ఒక రష్యన్ మహిళ కనిపించింది, లేడీ, ఒక రష్యన్. ఆమెకు 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆమెకు తన పిల్లలంటే అమితమైన ప్రేమ. ఆమె వారి కోసము వాళ్ళకి ఏదైనా హౌస్ కావాలి, ఆశ్రయం కోసం వెతుకుతూ ఉంది. ఆమె వాళ్ళను సురక్షితమైన చోటుకు చేర్చాలి, ఆమెకు లేదు, హౌస్ లేదు, రెసిడెన్స్ లేదు, దానికోసమని వెతుకుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమెకు ఏదో జరిగింది, ఆమె చనిపోయింది. ఆమెలో అంటే మదర్కి ఆమె తర్వాత కనిపించలేదు. ఆమెలో జంతువులకు ఉండే ఒక రకమైన తల్లి ప్రేమ అది ఉంది, కానీ అది భయము, ఆవేదన, ఆందోళనలతో ఉంది ఆ ప్రేమ. ఆ భావన ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అది ఏదో ఒక విధంగా పునర్జన్మ పొందింది. ఆ భావన రష్యన్ మహిళలో ఉండే పిల్లల మీద ఉండే ప్రేమ అనే భావన అది జన్మను పొందింది. అది ఒక వ్యక్తి కాదు, అదొక చైతన్య ప్రవాహం. ఆ వ్యక్తికి చెందిన భావం, ఆ చైతన్యం వచ్చేసి ఒక పిల్లిలోకి ప్రవేశించింది. ఆ చైతన్య ప్రవాహము పిల్లిలోకి వచ్చేసింది. ఆ పిల్లి ఎలా ఉండేది, తన ప్రవర్తనలో మరి పూర్తి మనిషిలా ఉండేది. మరి దానికి వచ్చింది ఆ రష్యన్ మహిళ చైతన్యం కదా, అది పూర్తిగా మనిషిలాగా బిహేవ్ చేసింది. అది దానికి 3 పిల్లలు పుట్టాయి. అక్కడ ఆమెకు ఎలాగైతే 3 పిల్లలు ఉన్నారో అలాగే దీనికి కూడా 3 పిల్లలు పుట్టాయి. అది ఆ పిల్లల్ని వదిలిపెట్టి పోవాలంటే అస్సలు ఇష్టపడేది కాదు.
అసలు వాటి దగ్గర నుంచి పక్కకు పోయేదే కాదు, అవసరాలు తీర్చుకోవడానికి కూడా పక్కకు పోయేది కాదు. అయితే ఒకరోజు అదేం చేసిందంట, ఒక పిల్లను తీసుకొని వచ్చి మదర్ కాళ్ళ దగ్గర పెట్టిందంట. మదర్ కదలకుండా అలా కూర్చొని ఉన్నారు చైర్లో, కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టింది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ రెండో పిల్లని తెచ్చిపెట్టింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ మూడో పిల్లని కూడా అక్కడే పెట్టింది. ఇంకా 3 పిల్లలు అక్కడ పెట్టిన తర్వాత మదర్ పక్క చూసి ఒక్కసారిగా అరిచిందంట. అరిచేసి ఆ తర్వాత వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ పిల్లలు పుట్టిన తర్వాత అది బయటికి వెళ్ళటం అన్నది అది మొదటిసారి. అలా బయటికి వెళ్ళి తన అవసరాలు తీర్చుకొని తినటము అన్నీ చేసుకొని నిదానంగా వచ్చింది. ఎందుకంటే దానికి ఏమంటే మదర్ పాదాల దగ్గర అవి ఉన్నాయి, ఆ 3 పిల్లలు ఉన్నాయి. అది ఒక సురక్షితమైన ఫీలింగ్, ఆ రక్షణ ఉంది అన్న ఫీలింగ్. ఎలా మనిషి శరీరానికి, మనము జంతువు శరీరానికి, చెట్టు శరీరానికి అది తేడా లేదు, చైతన్యం మాత్రం ఒకటే. ఎలా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనిషి చైతన్యము పిల్లిలోకి వెళ్ళిపోయింది, పిల్లిలోకి వెళ్ళిపోయి ఆ పిల్లి మనిషిలాగా బిహేవ్ చేయడం జరిగింది. కాబట్టి చైతన్యం అన్నదానికి తేడా లేదు. కాకపోతే ఇక్కడ మనము కొన్ని లక్షణాలు మనుషుల నుంచి కానీ, మొక్కల నుంచి కానీ, మనుషుల నుంచి కాదు జంతువుల నుంచి కానీ, మొక్కల నుంచి కానీ, పుష్పాల నుంచి కానీ మనము నేర్చుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, జంతువుల నుంచి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆ విశ్వాసం, తిరుగు ప్రతిఫలం ఏది ఆశించకుండా ఉండటం, ఆ సహజంగా ఉన్న. మొక్కల నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే సహజంగా స్పాంటేనియస్గా ఉండటం. మనం ఏదో మన గురించి ఎప్పుడు ఆలోచించుకుంటూ కాకుండా, ఎప్పుడు పూర్తిగా ఏ పని చేసినా కూడా దానిలో ఉండటము, ప్రతిఫలం ఆశించకుండా చేయటము, మళ్ళీ అవతలి వాళ్ళు దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనేది కూడా అనుకోకుండా ఉండటము, మనల్ని గురించి మనము జాలి పడకుండా ఉండటం అన్నది అత్యంత ముఖ్యమైనది. మనకి ఇచ్చిన ఈ జన్మ కానీ, ముఖ్యంగా మదర్ కాళ్ళ దగ్గరికి మనం రావటము అన్నది కానీ ఏమాత్రం జాలిపడాల్సింది కాదు. మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అదొక్కటి చాలు మనకు. మనల్ని మనము ఎంతో గర్వంగా మదర్కు సమర్పించుకోవటానికి అదొక్క లక్షణం చాలు. మదర్ పాదాల దగ్గరికి చేరాము అన్న ఒక్క లక్షణము చాలు. కాబట్టి చివరగా వీటి గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, లైఫ్ మస్ట్ బ్లాసమ్ లైక్ ఎ ఫ్లవర్ ఆఫరింగ్ ఇట్ సెల్ఫ్ టు ద డివైన్. మన జీవితము ఒక రోజా పుష్పంలాగా తనను తాను భగవంతునికి అర్పించుకుంటూ వికసించుకోవాలి. ఒక రోజా పుష్పంలాగా సహజంగా అంత స్పాంటేనియస్గా వికసించుకుంటూ, ఆ రోజా పుష్పానికి ఎలాంటి యాస్పిరేషన్ అయితే ఉంటుందో ఆ రకమైన యాస్పిరేషన్తో మన జీవితం కూడా వికసించుకోవాలి. నిన్నటి రోజు ఏప్రిల్ 4th వెరీ ఆస్పిషియస్ డే, అది మనకు తెలిసిందే, వెరీ స్పెషల్ డే. 1910 సంవత్సరము శ్రీ అరవిందులు ఏప్రిల్ 4th పాండిచేరికి మొదటిసారి చేరుకున్నారు. అక్కడి నుంచే శ్రీ అరవిందులు ఆ తర్వాత 40 సంవత్సరాల పాటు వారి అద్భుతమైన అతిమానస కార్యాన్ని భౌతిక శరీరంలో కొనసాగించారు. ఆ తర్వాత కూడా వారు శరీరాన్ని వదిలారు, కానీ సూక్ష్మలోకాల్లో ఉంటూ సూక్ష్మ శరీరంతో కొనసాగించారు. ఆ సందర్భంగా ఏప్రిల్ 4th 1914 మదర్ చేసిన ప్రేయర్ని ఒక్కసారి చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓ లార్డ్, మై అడరేషన్ రైజెస్ ardently to thee. All my being is an aspiration, a flame consecrated to thee. Lord, Lord, my sweet master, it is thou who livest and willest in me. This body is thy instrument, this will is thy servant, this intelligence is thy tool, and the whole being is only thyself. ఓ ప్రభు, నా ఆరాధన నీ దరి చేరాలని తప్పిస్తోంది. నా ఉనికి అంతా నీకే అంకితమైన ఒక ఆకాంక్ష, ఒక మండుతున్న జ్వాల. ఓ నా ప్రియతమ ప్రభు, నాలో జీవించేది, సంకల్పించేది నీవే. ఈ దేహము, ఈ శరీరము నీ పరికరం, ఈ సంకల్పం నా సంకల్పం, నీ సేవకుడు. ఈ మేధ నీ ఆయుధం, నా మేధ నీ ఆయుధం, నా సంపూర్ణ అస్తిత్వము కేవలం నీవే. ఇదే మదర్ చేసిన ఇటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతకు, దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటాం. ధన్యవాదాలు.